పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. అక్షయ తృతీయ సందర్భంగా గుంటూరు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ కింద తన్విక అనే ఒక కొత్త ఆభరణ సేకరణను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% మరియు ప్రీషియస్ స్టోన్ అన్కట్ డైమండ్స్ ఆభరణాలపై ఛార్జీలు 25%, అదేవిధంగా వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు తన్విక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. తన్విక అనేది ఒక డివైన్, మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్ ద్వారా తన్విక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ తన్విక ప్రోడక్ట్ లాంచ్తో పాటు అక్షయ తృతీయ ఆఫర్లు మనకి అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే తరుగు మీద 25% అనేది అప్ టు ఉంది. అలానే ప్రీషియస్ అండ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఫ్లాట్ 25% అనేది తరుగు మీద ఆఫర్ ఉంది. దాంతోపాటుగా డైమండ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు డైమండ్ క్యారెట్ ప్రైస్ అనేది అప్ టు 25% ఆఫర్ ఉంది. వీటితో పాటు గోల్డ్ రేట్ పెరుగుతుంది. గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు రేట్ అనేది ప్రొడక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. మన దగ్గర 10% కానీ మీరు పే చేసినట్లయితే బుక్ చేసుకున్న రేటు కంటే రేటు పెరిగితే మీరు బుక్ చేసుకున్న రేట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా తగ్గిందంటే తగ్గిన రేట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మినిమం 10% అనేది పే చేయడం అనేది ఉంటుంది. సో అక్షయ తృతీయకి 30వ తారీఖు అక్షయ తృతీయ ఉంది. ఈలోపు ఎవరైనా గోల్డ్ అనేది బుక్ చేసుకుంటే గోల్డ్ బుక్ చేసుకున్న వారికి 50% ఆఫ్ ద సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూబీ ఎమరాల్డ్ పర్చేజ్ చేసే వారికి మనకి ఈక్వల్ టు వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ కాయిన్. అలానే డైమండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ 30,000కి 5 గ్రామ్స్ గోల్డ్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా రేపటి నుంచి SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఎవ్రీ 50,000 మనం స్వైప్ చేసినట్లయితే ఫ్లాట్ 2,500 డిస్కౌంట్ వస్తుంది. సో ఇది ఏప్రిల్ 30 వరకు ఉంది. సో ఈ ఆఫర్ని మలబార్ కస్టమర్స్తో పాటు అలానే గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా మలబార్కి వచ్చి వీక్షించి ఈ యొక్క ఆఫర్స్ను కూడా అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మలబార్ గోల్డ్కి వచ్చాము. తన్విక ప్రోడక్ట్ని లాంచ్ చేసాము. తన్విక ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి వచ్చాము. అందరం తలా ఒకటి మేము పెట్టుకొని ట్రై చేసాము. చాలా బాగున్నాయి, తీసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు దగ్గరలో అక్షయ తృతీయ ఉంది కాబట్టి అక్షయ తృతీయ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. చాలా మోడల్స్ ఉన్నాయి మలబార్లో. తన్విక అయితే చాలా బాగుంది. వీ లైక్ తన్విక. మేము మలబార్ గోల్డ్ జ్యువెలరీ డైమండ్ షాప్కి వచ్చాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు ఒక సెట్ బాగా నచ్చింది, అది తీసుకుందాం అనుకుంటున్నాను. అక్షయ తృతీయ సందర్భంగా వీళ్ళు ఫ్లాట్ డిస్కౌంట్స్ కూడా భారీగా ఇస్తున్నారు. మీరందరూ విజిట్ చేయండి. ముఖ్యంగా తన్విక కలెక్షన్ సూపర్ అబ్బా, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. ఇది కూడా తన్విక సూపర్ ఉంది కలెక్షన్. ఇదే అనుకుంటున్నా తీసుకుందామని. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ మలబార్ గోల్డ్కి వచ్చాము, రండి అంటే వచ్చాను. చూడగానే నాకైతే ఐటమ్ అయితే భలే నచ్చిందండి. ఎంత బాగున్నాయో వాళ్ళు నేను ఒకసారి పెట్టుకొని చూస్తే అసలు అందానికే గోల్డ్కి అందం వచ్చింది. అనుకు సాంప్రదాయానికి కూడా చాలా బాగుంది. మీరు వెంటనే చక్కగా మలబార్ గోల్డ్కి వచ్చి ఈ ఐటమ్స్ తీసుకోవాలి అన్నట్టుగా అనిపించిందండి. అంత బాగుంది. జస్ట్ ఫ్రెండ్స్తో వచ్చాను, చూశాను, విజిట్ చేశాను. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి మీరు మలబార్ గోల్డ్కి అక్షయ తృతీయ రోజు ఒక ఉంగరం తీసుకోవాలి, జస్ట్ ఏదో నక్లిస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐటమ్స్ చూసి వెంటనే ఆహా అని హస్బెండ్ని పీక్కొని అలా ఈ ఐటమ్స్ కొనుక్కుంటారు. అంత బాగున్నాయి అన్నమాట. ఓకే, మలబార్ గోల్డ్ మాకు ఇంత ఐటమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ ప్రధాన
దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాక్ మిలిటరీ దౌత్యవేత్తకు పర్సోనా నాన్ గ్రాటా అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే అధికారిక నోటీసును అందించిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వారు వారం రోజులుగా భారత్ను వీడాల్సి ఉందని పేర్కొన్నాయి. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర్ క్వారీ యజమానును బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనీపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేశారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు హత్యా బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ఐసీస్ కాశ్మీర్ నుండి 2 మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. గంభీర్ తక్షణ చర్య కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. ఈ నెల 22న గౌతీకు 2 బెదిరింపు మెయిల్స్ వచ్చాయని, ఒకటి మంగళవారం మధ్యాహ్నం రాగా మరొకటి అదే రోజు సాయంత్రం వచ్చిందని, రెండింటిలోనూ ఐ కిల్ యూ అనే సందేశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్తో పాటు సెంట్రల్ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఢిల్లీలోని రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పహల్గం ఉగ్రదాడిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు మృతి చెందిన విషయం విదితమే. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న మధుసూదన్ రావు తన భార్య పిల్లలతో కలిసి జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లగా ఉగ్రవాదుల దాడిలో దుర్మరణం చెందాడు. అతని భౌతిక కాయాన్ని కావలికి చేరుకుంది. కుమ్మర వీధిలో ఆయన తల్లిదండ్రులు తిరుపాల్ పద్మావతి నివాసం ఉంటున్నారు. వీరి స్థానికంగా అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధుసూదన్ రావు భౌతిక కాయం బుధవారం రాత్రి చెన్నై విమానాశ్రయం చేరుకుంది. అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా కావలికి తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని మధుసూదన్ రావుకి భౌతిక కాయానికి నివాళులర్పించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆమెకి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది 2 అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒక్కసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ మార్కులతో భాష్యం సత్తా చాటింది. 600కి 600 మార్కులు వై నేహాంజని సాధించింది. ఎస్ఎస్సి బోర్డు చరిత్రను భాష్యం విద్యార్థిని తిరగరాసింది. ఇదే విషయాన్ని ఘనంగా చెప్పుకునే స్థాయికి భాష్యం విద్యా సంస్థలు చేరాయని చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని చెప్పారు. బుధవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థిని వై నిహాంజని 600కి 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్తో అరుదైన రికార్డ్ సాధించిందన్నారు. కె ప్రేమ్ సత్య లిఖిత 599, కె హర్షిత్ 599, ఏ లిఖిత 599, టీవీఎస్ఎస్ శ్రీహాసిని 598, ఎస్ శాలిని సంకిత 598 మార్కులు, ఎం ప్రియజోషిని 598 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. కె ప్రేమ్ సత్య లిఖిత 599, కె హర్షిత 599, ఏ లిఖిత 599, టీవీఎస్ఎస్ శ్రీహాసిని 598, ఎస్ శాలిని సంకిత 598 మార్కులు, ఎం ప్రియజోషిని 598 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కులను 205 మంది, 580 ఆ పైగా 952 మంది, 570 ఆ పైగా 1888, 550 ఆ పైగా 3584, 500 ఆ పైగా 6634 మంది విద్యార్థులు సాధించారన్నారు. అలాగే మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఇంతటి ఘన విజయాన్ని తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాములు అభినందనలు తెలిపారు. ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 600కి 600 మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. మరి వై నేహాంజని అనే అమ్మాయి 600కి 600 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఒక
జస్ట్ మనం 4 డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ 24 ఫస్ట్ సెషన్లో అయితే 14 మెంబర్స్కే వచ్చింది 100% జేఈ మెయిన్లో. అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి 600 మార్క్స్ సాధించడం మన భాష్య విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువర్యులందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 600కి 600 కాదు, ఇంకా కే ప్రేమ సత్య లిఖిత 599 మార్క్స్ తెచ్చుకుంది. 600కి 599 మార్క్స్. ఇంకా కే హర్షిత్ 599 మార్క్స్ తెచ్చుకున్నాడు. తర్వాత ఏ లిఖిత 599 మార్క్స్. పివిఎస్ఎస్ శ్రీహాసిని 598 600కి. తర్వాత ఎస్ శాలిని సంహిత 598, ఎం ప్రియజోషిని 598. అంటే 600కి 600 నేహాంజని ఒకరు తెచ్చుకుంటే 600కి 599 ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే 600కి 598 ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి ఒక 600 కాకుండా దానికి సపోర్టింగ్గా కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం. అదే కాకుండా 590 అబౌవ్ 600కి 590. పొగాకుకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి వైసీపీ నాయకులు మెరుగా నాగార్జున డిమాండ్ చేశారు. ఆ దిశగా పొగాకు వేలంలో పోటీ పెంచాలన్నారు. అవసరమైతే మార్క్ ఫెడ్ ద్వారా 30% కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి మెరుగా నాగార్జున విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పొగాకు రైతుని ఆదుకోవాలన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పొగాకు రైతు నష్టపోలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబుకు దోమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు మాజీ డైరెక్టర్ మారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమపడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయము మిర్చి రైతులకు జరగల, ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునేవాళ్ళు
చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకు వేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు మా వేలం కేంద్రాలన్నీ వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు. సార్ అడిగింది ఒకటే, తిరస్కరణ బేళ్లు తగ్గించండి, వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు. ఏమని చెప్పారంటే, వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను, మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు. తర్వాత సార్ ఒకటి అడిగారు, ఏమండి మార్కెట్ని రంగంలో దించే విషయం మేము ప్రయత్నం చేస్తాం, బోర్డు వద్ద అమౌంట్ ఉంది కదా దాన్ని చేయండి అని చెప్పారు. కొన్ని అవసరమైతే మీరు మార్కెట్ ఇంటర్వ్యూకి కావాలి అని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంతో వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దాన్ని చేయగలము అని చెప్పారు. ఒక మాట అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే, రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మార్కెట్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్కెట్ని రంగంలోకి దించి మార్కెట్లో పోటీ వాతావరణం రావాలంటే 30% సరుకుని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. వ్యాపారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మీద కుక్కల దాడి చేస్తే మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసం నుండి రాష్ట్రం పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఒక యజ్ఞంలా చేస్తున్నారని గుర్తు చేశారు. గుంటూరు నగరవాసులు ఎదుర్కొంటున్న కుక్కల బెడద నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. అలాగే మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మనకి కార్పొరేషన్ నుంచి మన కౌన్సిల్ మీటింగ్కి నేను ఒక ప్రశ్న పంపించడం జరిగిందండి. ఈ కుక్కల నియంత్రణ కానివ్వండి, ఈ కుక్కల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వారు నాకు కుక్కల నియంత్రణ అదేవిధంగా వ్యాక్సినేషన్ పరంగా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే దీనికి నియంత్రణమో లేదంటే వ్యాక్సినేషనో సమాధానం కాదండి. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కుక్కలు అనేవి వాటిని నియంత్రించడం వల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏది ఉండదు. వాటికి ఆహారం లేకో లేదంటే ఈ ఎండాకాలం వల్లనో లేదంటే మనకు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు వాటికి అవి అలవాటు పడిపోయి లేదంటే స్థానికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి అక్కడ ఉన్నాయని గమనించగా ప్రజలు అలాగ వెళ్తున్నప్పుడు ఇవి కరవడం జరుగుతుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మనకు ఆదివారం అయితే చాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ మీట్ వేస్ట్ అనేది కనపడతా ఉంటుంది, ఎక్కడికక్కడ తీసి పడేస్తూ ఉంటారు. ఈ కుక్కలు వాటిని తినడం వల్ల అవి చాలా సైకిక్గా మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇవి ఖచ్చితంగా విపరీత ధోరణులకి దారి తీస్తాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కార్పొరేషన్ వాళ్ళు ఇటు స్ట్రీట్ లైటింగ్ మీద అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ మీద దృష్టి పెట్టాలి. ఇవి కూడా ప్రధానమైన సమస్యలు ఈ కుక్కలు ఇలాగా మారిపోవడానికి కారణము. అండ్ మా అధినాయకులు ఒకటే చెప్పారు, బలహీనతగా ఉన్న విషయాల పట్ల బలవంతులైన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి మా అధినాయకులు చెప్పారు. దానికే P4 అనే ఒక పేరు పెట్టి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుక్కలకి అదే వర్తిస్తూ ఉంది. మరి ఈరోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, బోల్డ్ అని డాగ్ లవర్స్ ఉన్నారు, చాలా వాటి పరిరక్షణ కోసం వాటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇటు కార్పొరేషన్ వాళ్ళు లేదంటే మా ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసి వాటికి ఒక పరిష్కారం మార్గం తీసుకురావాలి. నేను సూచించే పరిష్కారం ఒకటండి, వాటికి ఒక స్థలం కార్పొరేషన్ వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా వాటి ఆలనా పాలన ఈ డాగ్ లవర్స్ అందరూ తీసుకుంటే, మా ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్ష చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప వీటిని వీధుల్లో వదిలేసి ఏదో నామమాత్రం చేత ఈ వ్యాక్సిన్లని లేదంటే కుటుంబ నియంత్రణలని చేయడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. ఈ యొక్క ప్రోగ్రామ్ని తూచా తప్పకుండా మా కార్పొరేషన్ లిమిట్స్లో కమిషనర్ గారితో మాట్లాడి ఈ యొక్క పని చేస్తాము. ఇటు NGOస్తో, బ్లూ క్రాస్ సొసైటీలతో, ఈ డాగ్ లవర్స్తో సమావేశం ఏర్పాటు చేసి
ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి. నా నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా కుక్క కాటికి ఇక మీదట గురైతే ఖచ్చితంగా దాని బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అవుతుంది అని చెప్పి మాత్రం నేను వాళ్ళని చాలా సున్నితంగా హెచ్చరిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.